తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు డాక్టర్ శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కాలానికి అధిదేవత అని చెప్తుంటారు కాలభైరవుడిని కదండి. ఖచ్చితంగా కాలభైరవుడిని పూజిస్తే కాలం కలిసి రావటం అనేది చూస్తూ ఉంటామనేది కూడా వింటూ ఉన్నటువంటి మాట. అయితే కాలభైరవాష్టకం వింటూ ఉంటే కూడా మనసుకి ఏదో తెలియని ఒక ప్రశాంతత అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏమిటి దీని వైభవం తెలుసుకోవాలి అనిపిస్తుంది. ఒకసారి చెప్పండి మేడం, ఏంటి కాలభైరవాష్టకం వైభవం ఏమిటి, దాని మహిమ ఏమిటి, ఎలా చేసుకోవాలి, ఎవరెవరు చేసుకోవచ్చు? అందరూ చేసుకోవచ్చు, బట్ దెన్ దానికి ఏమైనా విధి విధానాలు ఉంటాయో ఒకసారి మీ ద్వారా. అలాగే పద్మిని. కాలభైరవ స్వామి ఈ పాయింట్ మొదటే చెప్పకూడదు, కానీ మొదట చెప్తాను. ఎవరైనా సరే ఈ కాయాన్ని విడిచి వెళ్ళేప్పుడు, ఆత్మ బయటకు వచ్చినప్పుడు భైరవ యాతన, భైరవ దండన అని ఉంటుంది. ఈ భైరవ యాతన, భైరవ దండన మహాఘోరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవడానికి కాలభైరవ అష్టకం వినాలి. అంతెందుకు, అంటే మామూలుగా మన జీవితంలో కూడా అనుకుంటూ ఉంటాం, నరకం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ రీచ్ అనుకో. కరెక్ట్. ఆ నరక యాతన నుంచి తప్పించుకోవాలంటే భైరవుడిని పట్టుకోవాలి. కాలభైరవ స్వామిని పట్టుకుంటే కనుక, అందుకే మనం కాశీ లాంటి ఉజ్జయిని కానీ, కాశీ కానీ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ భైరవ దండన అని ఇస్తారు. సో మీరు వెళ్ళారు కదా, తీసుకున్నారు. అది ఎవరైతే తీసుకుంటారో అది వాళ్ళకి ఇంకా భైరవ యాతన చనిపోయిన తర్వాత ఉండదు అని చెప్పి ఒక నమ్మకం కాదు, నిజమే, వాస్తవం అని కూడా మనం అంగీకరించాలి. కాలభైరవ స్వామి ఎవరైతే అర్చిస్తారో వాళ్ళకి కాశీ విశ్వేశ్వరుడు అనుగ్రహం చాలా బాగా ఉంటుంది. కాలభైరవ స్వామి వారికి సంబంధించింది ఒక చిన్న ఇది ఉంది మనకి పురాణాల్లో. అది ఒకటి ఫస్ట్ మనం తెలుసుకుందాం. తప్పకుండా. మనకి తెలుసు, లింగోద్భవ సంఘటన మనకి తెలుసు కదా. మహాశివరాత్రి రోజు లింగోద్భవం అయింది. బ్రహ్మకి విష్ణువుకి ఇద్దరు కూడా లింగం యొక్క ఆది అంశాన్ని కనుక్కోవడానికి వెళ్తారని. అప్పుడు బ్రహ్మదేవుడు అబద్ధం ఆడతాడు కదా. అబద్ధం ఆడినప్పుడు పరమశివుడికి కోపం వచ్చి ఆయన జటాజూటంలో నుంచి సృష్టింపబడ్డవాడు కాలభైరవ స్వామి. అప్పుడు ఆయన పుట్టడమే బ్రహ్మదేవుడికి పంచముఖ బ్రహ్మగా ఉండేవాడు ఆ టైం వరకు కూడా. అప్పుడు ఏం చేశారంటే ఆయన అంటే ఇటొక తలకాయ, ఇటొక తలకాయ, ఇటొక తలకాయ, వెనకాల ఒక తలకాయ, పైకి ఊర్ధ్వముఖంగా ఒక తల. ఈ ఊర్ధ్వముఖంగా ఉన్న తల అబద్ధం చెప్పింది. నేను చూశాను, ఆదిని నేను చూశానని చెప్తాను. చెప్పినప్పుడు ఆ స్వామివారు ఆయన తలని తీసేయమని చెప్తాడు. ఆ శిరస్సుని తీసేయమన్నప్పుడు కాలభైరవ స్వామి వచ్చి శిరస్సుని తీసేస్తారు. మిగతా శిరస్సులను కూడా తీయబోతుంటే విష్ణుమూర్తి వచ్చి, బ్రహ్మదేవుడు సృష్టికర్త, నేను స్థితికర్తను, నువ్వు లయకర్తవి, మన ముగ్గురం కూడా సమానంగా మన బాధ్యతను మనం నిర్వహిస్తేనే సృష్టి సరిగ్గా సాగుతుంది. కాబట్టి ఉపశమించు. ఏ శిరస్సు అయితే అబద్ధం ఆడిందో ఆ శిరస్సుని ఖండించావు, కాబట్టి ఇంతటితో శాంతించు మహేశ్వరు అంటే ఆయన శాంతించడం జరుగుతుంది. అప్పుడు కాలభైరవ స్వామికి అది ఇంకా అతుక్కుపోయి ఉంటుంది ఆ చేతికి, అది బయటికి వెళ్ళదు. ఆయనకి శివుడు అజ్ఞానుసారం అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉన్నప్పుడు కాశీ వెళ్ళినప్పుడు అది వెళ్ళిపోతుంది. అందుకే కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవ స్వామి. ఎవరైతే కనుక కాలభైరవ స్వామిని ఉపాసిస్తూ ఉంటారో మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా, కష్ట నష్టాలన్నీ కూడా నెమ్మదిగా బయటపడటం మనం ఖచ్చితంగా చూస్తాం. ఇంకా మీరు ఉజ్జయిని వెళ్తే గనక అక్కడ ఆల్కహాల్ ఇస్తారు స్వామివారికి. మనకి తీర్థంగా కూడా అదే ఇస్తారు. అవునా? తీర్థంగా కూడా ఇస్తారు. ఒకసారి మేము వెళ్ళినప్పుడు ఆల్కహాల్ బాటిల్ ఇచ్చినప్పుడు అదే తీర్థంగా ఇస్తే నేనేం చేశానంటే ఇక మా వారి చేతిలో పోసి బయటకు వస్తే అక్కడ ఒకటి ఇలాగా ఆర్చ్ లాగా ఉంది, అది తలకి తగిలింది, దిమ్మ తిరిగింది అంతే. ఒక్కసారి ఎంత దిమ్మ తిరిగిపోయిందంటే ఒక్కసారి నాకు భయం వేసేసింది. అమ్మో, ప్రసాదం అది తీర్థం కదా, అలా తృణీకరించి రావడం పాపం, తీర్థ ప్రసాదాలు ఎప్పుడు కూడా రిజెక్ట్ చేయకూడదు అనే వెంటనే వచ్చి స్వామివారికి థ్యాంక్స్ చెప్పుకొని తీసుకున్నాను. థ్యాంక్స్ ఎందుకు చెప్పుకున్నానంటే ఆ దోషం వల్ల ఎన్నో కష్టాలు వచ్చి బాధపడకుండా దాంతో తీసి నాకు వెంటనే జ్ఞాన ప్రచోదనం చేసి వెంటనే నాకు అది తీసేసాడని చెప్పి దండం పెట్టుకున్నాను, థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలా అంటే ఉజ్జయిని వరకు అలా ఇవ్వడం నేను చూశాను. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఉజ్జయినిలో అది. సో ఇలా కాలభైరవ స్వామిని పట్టుకుంటే, కాలభైరవ స్వామి వారి దండకం చదువుకుంటే కనుక మన అంతర్శత్రువులు బహిర్శత్రువులు ఇద్దరి నుంచి కూడా
మనం బయటపడటం ఖాయం. అందులో ప్రత్యేకించి సాయంత్రం పూట ఆయన్ని కనుక ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు పరమశివుడు వివిధ రూపాల్లో ప్రకటితం అవుతూ ఉంటాడు. పరమశివుడు కనుక ఉగ్ర రూపంలో ప్రకటితమైతే కాలభైరవ స్వామి, ఆయన కనుక గురు రూపంలో ప్రకటితమైతే మీద దక్షిణామూర్తి స్వామివారు. పరమశివుడుగా కూడా మనం పూజించవచ్చు. పరమశివుడి యొక్క అవతారమే కాలభైరవ స్వామి వారు కావచ్చు, వీరభద్ర స్వామి వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రమద గణాల్లో వస్తారు. వీళ్ళని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి నేను ఇదివరలో కూడా కాలభైరవ స్వామి వారి గురించి ఒక విషయం చెప్పినప్పుడు, కాలభైరవ స్వామి వారు కాదు, కాశీ యాత్ర చేయడానికి చెయ్యాలనుకున్న వాళ్ళు, చేయలేకపోతే ఏం చేయాలనుకున్నప్పుడు కాలభైరవ స్వామిది చదువుకోమని చెప్పారు. ఒకళ్ళు అలా చదువుకున్న 6 నెలలకి అంటే జస్ట్ నాకేం కన్సల్ట్ అవ్వలేదు, ఆ వీడియో చేసి నాకు మెసేజ్ పెట్టారు, మీరు చెప్పింది నిజం భానుగారు, అది చదువుకున్న తర్వాత కాశీ వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెళ్తామని కూడా అనుకోలేదు, ఫారెన్లో ఉన్నారు. అంత మహిమాన్వితంగా ఉంటుంది కాలభైరవ స్వామి, వీరభద్ర స్వామి, వారాహి అమ్మవారు, ఈ ముగ్గురిని కొలిస్తే గనక కాశీ క్షేత్ర దర్శనం, అవిముక్త క్షేత్రం కదా, దర్శనం జరిగి తీరుతుంది. అద్భుతం. సో ప్రతిరోజు ఒక మండలం పాటు చేయమంటారా? సాయంత్రం వినటం అంటే కాలాష్టమి రోజు అయితే ఖచ్చితంగా కాలభైరవాష్టకం వింటూ ఉంటాము. అలా కాకుండా ప్రతిరోజు నియమబద్ధంగా సాయంత్రం మాటలు వినటం అనేది చేయొచ్చు, చక్కగా చేయొచ్చు. ప్రదోష సమయంలో కనుక వింటే చాలా మంచిది. ప్రతిరోజు మీరు అన్నట్టు ఒక 41 రోజులు కాలభైరవ అష్టకం కనుక వింటూ ఉంటే చేంజెస్ అయితే డెఫినెట్గా వస్తాయి. ఇప్పుడు ఒక హెల్దీ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి పద్మిని, మన శరీరంలో జీవక్రియల మార్పు మనం నోటీస్ చేస్తాం కదా, ఇది ఆత్మలో మనకి చేంజెస్ జరుగుతాయి, మన మనసుకి మనకి చేంజెస్ జరుగుతాయి. ఈ రెండు ఎప్పుడైతే అనుసంధానం అవుతాయో, బుద్ధి మనసు రెండు ఎప్పుడైతే అనుసంధానం అవుతాయో, అప్పుడు మన జీవితంలో చేంజెస్ మనం ఖచ్చితంగా చూస్తాం. అద్భుతం. అయితే అది కాలభైరవాష్టకం చాలా సింపుల్ గా ఉంటుంది. యాక్చువల్గా 10 సార్లు వినాలంటే నోటికి వచ్చేస్తుంది, అంత సింపుల్ గా అంతే. చక్కగా ఒకవేళ అది కూడా చదవటం రాని వాళ్ళు వినొచ్చు. ఇప్పుడు మనకి నవవిధ భక్తి మార్గాల్లోనే ఉంది కదా శ్రవణం, కీర్తన, అందులో ఫస్ట్ది శ్రవణమే కదా, చక్కగా వినొచ్చు. అసలు భగవంతుడిని ఎలా పట్టుకున్నా పర్లేదు, పట్టుకోవడమే కావాలి మనకి. ఈ జీవుడు ఈ దేహంలో ఉన్న జీవుడు ఈ దేహం ద్వారా భగవంతుడిని పట్టుకోమని మనకి కలియుగ ధర్మం. నామజపం అందుకే కలియుగంలో ఒక యజ్ఞం, కృతయుగంలో అక్కడ మనకి పుణ్యం రావాలంటే బోల్డన్ని యజ్ఞాలు ఇవి చేస్తే కానీ వచ్చేవి కాదు. కానీ కలియుగంలో కేవలంగా నామం చెప్తేనే వచ్చేస్తుంది. కానీ ఇప్పుడే మనం ప్రథమ పాదంలో ఉంటేనే ఒక్కొక్కసారి నామం పట్టుకోవడంలో కొన్ని పరీక్షలు మనకి ఎదురవుతున్నాయి. ముందు ఎలా ఉంటుందో ఒక చిన్న భయం ఉంటుంది. కానీ గట్టిగా పట్టుకునే ఎన్ని జన్మలన్నా ఇవ్వు, నిన్ను పట్టుకునే భాగ్యాన్ని మటుకు విడవకుండా ఇవ్వు అని దండం పెట్టుకోవాలి. అద్భుతం అండి. అసలు ప్రతి లైన్ లో కూడా కాశికాపురాధినాథ కాలభైరవం భజే అంటుంటే గూస్ బంప్స్. అసలు వాట్ అ పవర్ఫుల్, అసలు ఆ పవర్ తెలిసిపోతూ ఉంటుంది. అద్భుతం. సో ఖచ్చితంగా కాలభైరవాష్టకాన్ని కనుక పట్టుకుని మన వాళ్ళు ఆ కష్టాల నుంచి ఖచ్చితంగా బయటపడతారు అని చాలా బల్లగుద్ది చెప్తారంటారు కదా, అలా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. రకరకాల మార్గాలు, ఎందులో ఏం చేయాలో తెలియట్లేదు మాకు అని అనేవాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా దాని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవత రూట్ చూపిస్తూ ఉంటుంది. ఎవరు అంటే ఎలాగా రూట్ తెలియని వాళ్ళకి ఇలాంటి ఉగ్రదేవి దేవతలను కనుక ఆరాధన చేస్తే, ప్రత్యేకించి కాలభైరవ స్వామిది కనుక చేస్తూ ఉంటే, ఇప్పుడు ఎందుకండి సెలబ్రిటీస్ బౌన్సర్స్ని పెట్టుకుంటారు ఎవరు వాళ్ళ దగ్గరికి రాకుండా ఉండడానికి. సో మన చుట్టూ కూడా మనం ఒక రక్షణ వలయం ఏర్పరచుకోవాలంటే ఇలాగ కాలభైరవ స్వామిని ఆరాధిస్తూ ఉంటే అక్కడ అసుర శక్తులు వెళ్ళిపోతాయి కదా, అసుర శక్తులు వెళ్ళిపోతే ఇంకా డోర్ దగ్గర నిలబడే వాళ్ళు ఎవరు ఉంటారు. మనకి ఒక మంచి బాట, దిశానిర్దేశం జరుగుతుంది భగవత్ కృపతోటి. చాలా బాగా చెప్పారు. ఖచ్చితంగా అలాగే జరగాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్తే. జై శ్రీరామ్. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.